నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో ఓ సామెత ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్టుగానే కనిపిస్తాయి. కానీ జనం ఓటు వేసేటప్పుడు మాత్రమే అసలు నిజం బోధపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు దాటిపోయింది. అధిష్టానం పెద్దలు మాత్రం మన పాలన బేష్, సూపర్, మన పథకాలు సూపర్ హిట్ అని పదే పదే మంత్రం జపిస్తున్నారు. కానీ బయట సీన్ చూస్తే మాత్రం టిఫిన్ సెంటర్లో దోశ ధర చూసి జనం బెదిరిపోతున్నట్ట. ఇసుక ధర చూసి భవన నిర్మాతలు నివ్వెరపోతున్నారు. కొన్ని అంతర్గత సర్వేలు టీడీపీ నేతల్లో కలకలం రేపుతుంటే, అయ్యో అవన్నీ ఫేక్ సర్వేలు బాబోయ్ అని నాయకులు పైన బడాయిపోతున్నా, లోపల మాత్రం సొంత క్యాడరే అబ్బే మనోళ్ళు కాస్త శృతిమించారులే అని సొంత పార్టీల నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగిందేంటి? ఏ వర్గం సంతోషంగా ఉంది, ఏ వర్గం సైలెంట్గా రగిలిపోతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అధికారం వచ్చిన కొత్తలో ఏదైనా సరిగా కొత్తగా అనిపిస్తుంది. కానీ 2 ఏళ్ళు దాటిన తర్వాత అసలు ఆట అనేది మొదలవుతుంది. ప్రస్తుతం టీడీపీ నాయకత్వం తమ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఖచ్చితమైన అంచనాలు వేసుకోవడంలో కాస్త వెనుకబడిందనే చర్చ పార్టీలోనే నడుస్తోంది. మరోవైపు కొన్ని సర్వేలు బయటకొచ్చి వైసీపీకి అనుకూలమైన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందనే సంకేతాలు ఇవ్వడంతో కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదుట. పైకి మాత్రం అవి పేడి సర్వేలు, ఫేక్ సర్వేలు అని కొట్టి పారేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకుంటోందిట. ఎమ్మెల్యేల వ్యవహార శైలి, స్థానిక నేతల అతి ఉత్సాహం, మనం అంటుంటాం అత్యుత్సాహం, ప్రజలకు అందుబాటులో ఎక్కడా లేకపోవడం, ఇలాంటి కారణాలు, ఇలాంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా వ్యతిరేకతను పెంచుతున్నాయని తమ్ముళ్లే లోపాయికారిగా అంగీకరిస్తున్నారట. అధినేత చంద్రబాబు ఏ వర్గము సంతృప్తిగా లేరని భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ప్రతి వర్గంలో ఏదో లోపించింది అనే భావన స్పష్టంగా కనిపిస్తోందిట. ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం. సామాన్యుడికి రాజకీయం కంటే ముందు కడుపు నిండడం అనేది ముఖ్యం. ఈ 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా లేదా అంతర్జాతీయంగా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ సగటు జీవి జేబులో మాత్రం డబ్బులు ఆడడం లేదుట. కొనుగోలు శక్తి పాతాళానికి పడిపోయింది. ఓవైపు కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి, నిత్యావసరాల ధరలేమో మండిపోతున్నాయి. ఏదైనా కొంటే ఛీ అప్పుడే బాగుండేది అని గత జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటూ సామాన్యుడు బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబు సూపర్ 6 అన్నారు, కానీ మార్కెట్కి వెళ్తే సిక్సర్లు పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చామని మైకుల్లో ప్రచారం చేసుకున్నా అటు రోజువారీ జీవితంలో పెరుగుతున్న ఖర్చులు ఆ సంక్షేమాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. ధరల పెరుగుదల అనేది కనిపించని శత్రువు లాంటిది. అది మెల్లమెల్లగా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పెంచుతుంది అనడానికి గత చరిత్ర నిదర్శనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఇసుక అందుబాటులో ఉంది. ట్రాక్టర్ ఇసుక 2 నుంచి 3,000 మధ్య ఉండేది. అదే ఇసుక ఇప్పుడు 6,000 పెట్టినా దొరకడం లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఉచిత ఇసుక అని పెద్ద ఎత్తున వదరగొట్టినప్పటికీ వాస్తవానికి ఆ ఇసుక ధర గత ప్రభుత్వం కంటే ఎక్కువైందని స్వయంగా టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుందాము అనంటే ఇసుక దొరకదు, దొరికిన రేటు చుక్కల్లో ఉంటుంది. ఉచితం అనే మాట అక్కడ కాగితాలకి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక మద్యం విషయంకి వద్దాం. మద్యంలో కూడా అంతే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల హంగామా నడుస్తోంది. ఎంఆర్పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునే నాదుడే లేరు. అధికారులు అటువైపు చూడను కూడా చూడరు, నేతలు అసలు పట్టించుకోరు. అయితే ఇక్కడ గతంలో దేన్నైతే విమర్శించారు, ఇప్పుడు అదే తప్పును కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుండడంతో జనం ముక్కును వేలేసుకుంటున్నారట. ఇక ప్రధాన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. విద్యా వ్యవస్థ కానీ సంక్షేమం, వీటి రెండింటి విషయాలకు వస్తే ఒక ఆసక్తికరమైన మార్పు మాత్రం కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉండడం ఇక్కడ కలవర పెడుతోంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళేవి. ఆ పద్ధతిపై విమర్శలు గుప్పించేశారు. ఉన్నప్పటికి కూడా సామాన్యుడి చేతిలో ఎంతో కొంత డబ్బు అనేది ఆడడంతో ఆర్థిక భారం కొద్దిగా తగ్గినట్టుగా భావించేవాడు సామాన్యుడు. కానీ ఇప్పుడు పథకాల అమలులో ఆలస్యం, నిబంధనల పేరుతో కోతలు, సరైన ప్రణాళిక లేకపోవడం,
తద్వారా ప్రజలపై ఆర్థిక భారం భారీగా పెరిగిందిట. దీంతో గ్రామాల్లో ఇటు పట్టణాల్లో జనం మధ్య ఒక చర్చ అయితే మొదలైంది. అప్పట్లో రోడ్లు సరిగా లేకపోయినా చేతికి డబ్బులున్నా వచ్చేవి. ఇప్పుడు రోడ్ల పరిస్థితి అలాగే ఉంది, జేబులు ఖాళీ అయిపోయాయి అని ప్రజలు తమ గోడు వెళ్ళపోసుకుంటున్నారట. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ముమ్మాటికి ఒక హెచ్చరిక లాంటిది. రాజకీయాల్లో 5 ఏళ్ల సమయం అనేది చాలా పెద్దది. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుంటుందా? క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెడితే కూటమికి కాస్తైనా ఓట్లు పడే అవకాశం ఉంది. లేదంటే ప్రజల నుంచి వచ్చే సునామీలో వారు కొట్టుకుపోవడం ఖాయం. కానీ అలా కాకుండా మహాప్రభో అంతా బాగుంది, మనది సూపర్ హిట్ పాలన అని డబ్బాలు కొట్టుకుంటూ సర్వేలు ఫేక్ అని కొట్టి పారేస్తూ ఉచిత ఇసుక ధరల నియంత్రణ, మద్యం అక్రమాలపై దృష్టి పెట్టకపోతే మాత్రం రాబోయే రోజుల్లో జరగబోయే నష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.